తెలుగు సంవత్సరములు మొత్తం 60. వాటి పేర్లు నేను చెప్తాను, మీరు 10 ఏళ్ళు దాటింది, చాలా మారిపోయిందిరా ఊరు. అవును బాబా. శుక్ల ప్రమోదూత. ఇదేమిటి రోయ్, ఇక్కడ వీధి బడి పెట్టారా ఏమిటి? ఇది బడి కాదు బాబాయ్, వీళ్ళందరూ అతని పిల్లలే. అలాగా, ఇతనికి ఎంతమంది పిల్లలా? ఈశ్వరా. గోపాలం, ఏమిట్రా ఏమిటా అన్నది? నా పేరు గోపాలం కాదు, నా పేరు పండు. ఏదో ఒకట్లే, ఎందరి పేర్లని గుర్తుపెట్టుకు చావను. శిరీష్ నన్ను గిల్లుతానన్నా. నిన్ను 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 నీ పేరేమిట్రా? రాము. రాము. నీ పేరేమిటే? సావిత్రి. సావిత్రి. నీ పేరేమిటి? శిరీష. శిరీష. నీ పేరేమిటే? గీత. 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 నీ పేరేమిట్రా? ఒకటి 2. అన్న వాళ్ళల్లో చూస్తే మమ్మల్ని కొడతావా? కాసేపు ఆగి మీరు అల్లరి చేస్తే నేను మళ్ళీ లేచొచ్చి కొట్టలేను. అందుకే మీ అందరికీ ముందుగానే ఓ పెడితే కోటికిచ్చుకుంటున్నాను. యాండి పంపులో బియ్యం నిండుకున్నాయి, పిల్లలకి ఏం వండి పెట్టను? నన్ను నన్ను కోసి కూరలు పెట్టవే, పీడ వదిలిపోతుంది. పిల్లలు నీచి తింటారు కదండి. అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి, అనడాలు లేవు. కర్మే, కర్మ 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 కర్మ. ఒకసారి మా శానయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి రాకూడదటండి. నీ శానయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు, ఓ సంతానం లేదు, పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు. ఆయన మనకు ఒక్క పైసా కూడా విధించడు. ఫోన్లేండి, ఇంకెంత కాలం బ్రతుకుతాడు మా అన్నయ్య? ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా. అవుననుకో, కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శానయ్య కుంక. నేను పట్టు తారీఖు కదా, జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు? సగం ఇచ్చాడే. సగమా? మిగతా సగం మాటేటి? నా పేరును చిన్న ఇల్లు కట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు. ఇదిగో ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మామ. ఏ కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి? పిల్లాన్ని ఆయన చంపేయడం అయితే ఆవిడే ఊరేసుకుని చచ్చిపోనది. అదే మరి, ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదమ్మా ఆ తల్లి. ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మామ మీ సేనయ్య. నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో. నువ్వెక్కడో పని చేస్తున్నావు కదా, మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా? ఏం జీతం బాబు, నా పిండాకుడు, నా పాటి మట్టిను. మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు. అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు. బాల్చితనే అయిపోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు. అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేయించుకు వస్తున్నాడు. మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది. అది ఎప్పటికి తీరుతుందో, నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతానో. అంటే అంత రోగ్గా మీ ఓనరు? ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద్ బాబా దేహానికి, వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను. వాడొట్టి మలపత్రాష్ట్రుడు, మహానీచుడు, అష్టదరిద్రుడు, నికృష్ట జీవి, అంకచండాలుడు, నిత్య శంకితుడు. ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు. వెళ్ళరండి. అయ్యా, వేదం చదివి దీవించాను, తాంబూలం దక్షిణ ఇప్పిస్తే. కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా, దానికి అది చెల్లు. జోగినాథం, అయ్యా దీన్ని బయటికి పంపించాయి. అయ్యగారు వెళ్ళరండి. రండి. అయ్యా పంతులు గారు, వాడు శాడిస్ట్ విధవ. మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం. ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి. అయ్యా, కాపీ. కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా? సగం నువ్వు తాగావా? నేను తాగలేదండి. ఇది వాసన చూపించు. అబ్బా, 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా. నోరు మూసాయి. పొద్దున్నుంచి ఒకటే తుమ్ములురా, సావుచ్చి పడుతుందనుకో. ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా? అవునన్నా, మా నాయనే తెగ తుమ్ముతున్నాడా? అవునమ్మా, నేను కన్నారా చూశాను. విందా? అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు. అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. బావా బావా బావా, నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు. మా గుండె తరుక్కుపోయిందనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపదొస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే పాపం, జీవకళ పోయింది. రేపో మాపో అన్నట్టున్నాడు బావ. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య. ఊరుకో, బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే. విందా? ఆస్తి పాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు. కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం, ఏమంటావు? అలాగేనండి, లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాన్ని సారి కింద పంపించేద్దాం. అలాగే. బావా నువ్వు సర్లే, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఈ పీట కూడా దాని సారిలోకి దూసేయి. లోపలున్న మంచాలు, అద్దాల బల్ల, పరుపు చుట్టలు మన 2వ దానికి ఇద్దామండి పాపం. అలాగే, దానికేం భాగ్యం. ఇకపోతే
బావ పొలమేమో. ఒక్కొక్కల్ని చంపి పాతరేస్తాను దరిద్ర పీనుకున్నారా. బావా అన్నయ్య దూరం పోయిండే అక్కుపచ్చులారా. మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులైవే అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి. మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావా, ఏమీ మాట్లాడకండి. నా ఆస్తిలో చిల్లిగా కూడా మీకు దక్కనివ్వరు. కొండవతలకి. ఇవాళ ఎందుకో బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు. పెడదాం పదవే, 4 రోజులు పోయాక ఆ శుభవార్త తెలిసాకొద్దాం. అలాగే వస్తాం బావా. ఆ, ఆరోగ్యం జాగ్రత్త. అలాగే వస్తా అన్నయ్య. ఆ పీటెట్టించి దయచేయి. అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా. కొండవతలకి. పదవే. వేధవ సంతానం. నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం ధీమా. ఏమిటారో జోగినాథం, వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందామండయ్యా. వంటతో సరిపోతుంది ఏమిట్రా? ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం మంచి పని మనిషిని పెట్టుకుందామండయ్యా. పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా? చిత్తం కారండి. కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి మరి. ఇంకో మాట అస్సలు కారండి. అని పొందా సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు? చిత్తం మనకు అర్ధాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే, మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం వెంటనే కన్నామండయ్యా. కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం, అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల బొక్క, ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడండి అయ్యా. కుటుంబరావు అని. వినరా శానయ్య అనుమానపు కథ వింత వింతగాను. అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు. సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు. చదివిన చంతరిత. దరిద్రులారా, నా వెనక నడవంటరా. పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు. కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనేనా? అవునండి, నేను వాళ్ళ అబ్బాయిని. ఆహా. మీలో పెళ్లి కొడుకు మీరే. మీరు ఒకసారి ఇలా వస్తారా? కాస్త మాట్లాడాలి. ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. డోర్ మీరా ఇడియట్. ఆ? పెళ్లి కావాలరా నీకు? పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా? నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను. రాస్కల్. జగన్నాథం! ఆ దరిద్రులకి అందలం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా. మరే శనివారం గుమ్మంలో కాళ్ళు చాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది? నేను ఊరుకోలేదండి అయ్యా. ఇంకో సంబంధం చూసా. పిల్ల బాగుంటుందా? చిదివి దీపం పెట్టుకోవచ్చండి అయ్యా. ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు? బడిపంతులండి అయ్యా. హనుమంతరావు అని. తరిగిన చంతరిత. ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు. ఆ నేరం చేసింది నేను. అందుకు శిక్ష నేను అనుభవించాలి. నా కూతురు కాదు. నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు. 4 రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు. మీకు నమస్కారం. దయచేసి వెళ్ళిరండి. అయ్యా తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండి అయ్యా. ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా. అలా అంటున్నారా? మరి తక్కువ పేరు ఉందంటండి తమరికి. కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు. మరి కొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు. ఎలారా మరి? ఎలాగైనా నాకు వారసుడు కావాలరా. నేను పెళ్లి చేసుకు తీరాలి. ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను, ఆలోచించుకోండి మరి. నా ప్రయత్నంలో నేను ఉన్నానండి. వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా, భీమారావు అని. రేపే పెళ్లి చూపులు. ఇదేమిటి తలుపు తాళాలేస్తున్నారు? ఇది కొత్త రకం పెళ్లి చూపులేమోరా. అరవకండ్రా, అమ్మాయి వచ్చే టైం అయింది. వాడి వాయింపు మండ. అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను. ఎలా ఉంది మీకు? ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా. ఆ, తమరికో అబ్బో నడు విరిగిందిరా.
రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేశాడు. పెళ్లి కొడుకు కదండి అయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా 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 వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ. రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ఎలా తగిలాయి బావా దెబ్బలు? అదా ఆ, బావి దగ్గర కాలు జారి పడ్డాలే. మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలినాయి. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు. ఎక్స్ప్రెస్ లాభో. ఈ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచైతే వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావను రా. చస్తే చావను. అట్లాంటి ఆశలేవి పెట్టుకోవద్దు. పోండి పోండి. అబ్బా. పదవే విందా ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. కాలుతో తొక్కితే పెద్ద ఉంటున్నారా? ఒరేయ్, నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. జోగనాథం, అయ్యా, మనం 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి. చెప్పను, తీసుకెళ్తానంతే. ఒరేయ్ జోగినాథం, అయ్యా ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయం అయినందుకు ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు, ఓరి బాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని గుర్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఊరి నీపాడే గట్ట దరిద్ర పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా ఉడక. జోగినాథ, అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో. రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు. కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా. వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడ మాస్టర్ని, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడ మాస్టర్ని 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లు వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, ఆ, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలిరా. అట్టగే బాబు. ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రే, ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు. ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్తాలని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత.
ప్రత్యేకత నీ శార్థం సాడిస్ట్ కుంక ఏంట్రా సణుకుతున్నా? సణుగుడు కాదండి అయ్యా మూలుగుడు బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా లింగు లిటుకు గాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ వీళ్ళు ఎందుకు పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు? తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను, జాగ్రత్త. చిచ్చి మీ అనుమానం చావా నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా ఏయ్, లోపల పెట్టొస్తా అది కాదే, ఆస్తి ముందు చెందుగా నువ్వు ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? ఈ సాపేటే నీకు అవసరం నువ్వు ఏటని అడుగుతుంటేనే కమలా కమలా ఎక్కడే కమలా ఓ శుభవార్త. ఏమిటండి అది? అయ్యా తాగడానికి ఏమైనా తీసుకురామంటారండయ్యా? తీసుకురా వెళ్ళు. కాఫీ తీసుకురానండయ్యా టీ తీసుకురానా? కాఫీ తీసుకురారా. ఓహో ఏ? స్ట్రాంగ్ గా ఉండాలండయ్యా లైట్ గానా? స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసుకురా. ఓహో ఏ? మరొక ఉండాలండయ్యా వద్దంటారా? వద్దురా తండ్రి వద్దురా, నువ్వు వెళ్ళరా. ఓహో ఏ? గ్లాసులో తీసుకురానండయ్యా కప్పులోనా? గంగాళాలు తీసుకురా దరిద్రపు కుక్క, అందులో స్నానం చేస్తా. ఆహాహా, ఓహో అంటూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తా. కుమ్మరి పురుగు టైప్ లో నా బుర్ర తొలిచేస్తున్నావు కదరా నువ్వు. పో ఇక్కడి నుంచి. ఓహో బయటికి వెళ్ళమంటారండయ్యా లోపలకా? ఒరేయ్, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఏదో చెప్పబోతూ ఆగారు. ఆ? అదే మన సందు చివరా లారీ కింద కుక్క పడి చచ్చిపోయింది. అయ్యో ఇదేమిటండి, ఇదేనా శుభార్త? చూసావా, అయోమయంగాడి ప్రశ్నలతో నా బుర్ర చెదిరిపోయింది. శుభవార్త చెప్తానన్నాను కదూ. ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడు పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరీ పంపించా. ఇప్పటికి 32 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు. ఈసారి ఆ పప్పులు ఉడకవే. ఇంటర్వ్యూ చేసేవాళ్ళని, ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా. పిచ్చాబాదుడు బాధే. ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తథ్యం, వాడి పెళ్లి జరగటం ఖాయం. మన దేశ ప్రజల సగటు ఆదాయం ఎంత? తెలియదు సార్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మా రమేష్ చెప్పగలడు. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం ఇండియాలో అమెరికన్ డాలర్ విలువ ఎంత? తెలియదు సార్, మా రమేష్ చెప్పగలడు, అతను జీనియస్. మిస్టర్ రమేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చో రమేష్, మీ ఫాదర్ మమ్మల్ని కలిసి మాట్లాడారు. చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను, వాటికి నువ్వు సమాధానం చెప్తే చాలు. ఈ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే. ప్రశ్నలు అడిగితే కష్టం సార్. ఊరికే ఫార్మాలిటీస్ కోసం మాత్రమే. ఇండియాకి రాజధాని ఏది చెప్పు, సింపుల్. కష్టం సార్. ప్రయత్నించు. వెరీ సింపుల్ క్వశ్చన్.
ఇండియాకి రాజధాని ఏది? జకార్తా. ఓకే, వదిలే. మన రాష్ట్రానికి రాజధాని ఏది? వాషింగ్టన్. వాషింగ్టన్? ఆ. వాషింగ్టన్ అమెరికాలో ఉంది బాబు. ఓ, అంటే అమెరికా మన దేశంలో లేదా సార్? ఆ? ఓకే, వదిలే. పోనీ 1 నుంచి 10 దాకా ఇంగ్లీష్లో అంకెలు చెప్పిన ఆయన ఏదో ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ చేస్తే చాలు, నేను సెలెక్ట్ చేసేస్తాం. అదే నా భయం సార్. ఏది? అదే, ఒక్క ప్రశ్నకైనా సరైన ఆన్సర్ ఇవ్వలేనేమోనని. ఇది చెప్పగలవలే. చెప్పు, 1 నుంచి 10 దాకా అంకెలు చెప్పు. వెరీ సింపుల్. చాలా కష్టం సార్. ట్రై చేయి. ఓకే. 1 2 9 4. వద్దు బాబు, ఆపే. నేను అంకెలు మర్చిపోయేలా ఉన్నాను. నువ్వు రోజు కాఫీ తాగుతావా? ఓ, రోజుకు 4-5 సార్లు తాగుతాను. ఆ కాఫీ స్పెల్లింగ్ చెప్పు చాలు, సెలెక్ట్ చేసేస్తాను. KAUPHY కాఫీ. KAUPHY నా? అమ్మ అమ్మ, ఒక్క అక్షరం కూడా కలవలేదు తండ్రి. నాకు వచ్చింది అదే సార్, అదే చెప్పాను. ఒక్కసారి అలా వచ్చి నిలవన్న ఆయన, నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క అక్షరం కూడా కలవకుండా KAUPHY అని కాఫీకి స్పెల్లింగ్ చెప్పిన మేధావిని నిన్నొక్కడనే చూశాను నాయన. నీకు నేను ఉద్యోగించుకోలేను తండ్రి, నాకంతటి శక్తి లేదు. నన్ను క్షమించి వదిలిపెట్టిన ఆయన. వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. నేను ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం? చదువుద్దేశమే. అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తానన్నావు. నువ్వు చెప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని తప్పుతున్నాను. అలాగా? అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను నీ బాబునరా, నా దగ్గర నీ కుప్పిగంతులు. రేపే మా చెల్లెల్ని దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను. మా కాంతాన్ని ఎందుకు చేసుకోవో చూస్తాను. కాస్తోరా, ఛాలెంజ్. ఎవరు కావాలమ్మా? మాధవరావు గారు ఇదేనా? మీకు కావాల్సింది రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన మాధవరావు గారమ్మా, ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా? రైళ్లలో పనిచేసిన ఆయనే. ఆహా, కే మాధవరావు గారమ్మా, ఆర్ మాధవరావు గారా? కే మాధవరావు గారే. ఆహా, మీరు ఆయన బంధువులా అమ్మా, స్నేహితులా? అబ్బాబా, బంధువులమేనయ్యా. నేను ఆయన చెల్లెల్ని, ఇది నా కూతురు కాంతం. ఆయన రమ్మంటేనే వచ్చాం. ఆహా, రమ్మని ఉత్తరం రాశారమ్మా, టెలిగ్రామ్ ఇచ్చారా? అబ్బాబా, టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా. ఆహా, మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా, ఆరిని బయటికి పిలవమంటారా? ఏమి రుక్మిణి ఇక్కడ పడుకున్నావేటి? ఎంతసేపు వచ్చి? 1 గంట సేపు అయిందిరా అన్నయ్య. ఈ నక్షత్రుడు ఎవడో 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను ఇక్కడే ఆపేశాడు. ఒరే దరిద్రపు సుంఠ, ఇది మా బాబాయ్ గారు అమ్మాయిరా. రా రుక్మిణిరా. ఏమే కాంతం కులాసారా? కులాసనే మోయా. బావేడి బావా? నేను కాంతనో కాదో చెప్పుకోవాలమ్మా. నువ్వే చెప్పుకున్నావు నీ పేరు కాంతమని. బావా, నేను అమ్మ ఇప్పుడే వచ్చాం. ఆహా, రైల్లో భలే తమాషాలు జరిగాయిలే. ఓహో. ఓ బామ్మగారు ఆవకాయ జాడి తెచ్చి పైన పెట్టిందనమాట. దాని ఊటకారి కింద కూర్చుని ఆయన చొక్కా అంతా ఎర్రగా అయిపోయింది. అయిందా? ఆయన పొద్దున్నే లేచి ఆ చొక్కా చూసుకుని అద్దిరిపడి రక్తం రక్తం అంటే ఎంత గట్టిగా అరిచాడో. భలే నవ్వొచ్చిందిలే. బావా, ఒకతనేమో టికెట్ లేకుండా ఎక్కాడు. టీసీ రాగానే పెట్టెల వెనకాల బలల కింద దాక్కుని మహా కష్టపడిపోయాడు. అమ్మో, అమ్మా అమ్మా, శత్రు సైన్యం మన కోటను ముట్టడించేసింది, బాంబులు వెలుస్తోంది. ఏమైందిరా? అదే ఆ రుక్మిణి అయితే కాంతం రక్ష దిగిపోయారు. బావా, లేదు, బాత్రూమ్కి వెళ్ళాడు. దిగగానే కొబ్బరి బోనం టైప్ లో నా తలను చెక్కేసి నా మెదడుని తినడం మొదలెట్టింది ఆ బాగుడికాయ. రుక్మిణి వదిని పిలిపించేశారన్నమాట ఆయన. అవునమ్మా, వాళ్ళ బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి. నాకు నువ్వే దిక్కమ్మా. నువ్వేం భయపడకురా అబ్బాయి. మీ నాన్నకి నేను అడ్డుపడతాను. థ్యాంక్స్ అమ్మా. ఆ కాంతాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం రాకుండా చూసే పూచి నాది. చాలా థ్యాంక్స్ అమ్మా. రేపే మా అన్నయ్యని మా కనకాన్ని పిలిపించేస్తాను. చక్కగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుందు గాని. అమ్మా, పెనం మీద మాడిపోతున్నానని చెప్పుకుంటే నన్ను సరాసరి పొయ్యిలోనే పడేయాలని చూస్తావా? అభయహస్తం చూపించి అదే చేస్తున్నా మెడ పిసికేస్తావా? పొద్దమ్మా, నా కాంతం వద్దు, కనకం వద్దు. ఇది రాక్షస అయితే అది బ్రహ్మ రాక్షసమ్మా. నాకొద్దు, ఎవరు వద్దు. ఏరా, మా కాంతాన్ని చూసావా? ఎలా ఉంది? నా కడుపులో 1000 జతల చేతులు దూరి బూందీ దేవినట్టు దేవేస్తున్నట్టుగా ఉంది. మోషన్స్ మొదలయ్యాయి. పిచ్చి కుంకకి సంబరం పట్లేక విరోచనాలు మొదలైనట్టున్నాయి. రుక్మిణి, ఈ సంబంధం ఖాయం. మీ కాంతాన్ని మా వాడికి పెళ్లి జరిపించేస్తానే. మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరాం. ఇంత పెద్ద ఊళ్ళో మా అన్నయ్యని ఎక్కడ వెతుకుతామండి? దేవుడి మీద భారం వేసి సందు సందు గాలిద్దామే వింద. అసలేమిది రెండో పెళ్లి అంటున్నారు. ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి. ఈ సంవత్సరం మంచి ముహూర్తాలేం లేవండి. సరే అయితే ఏం చేస్తాను? ఇన్నేళ్ళు ఆగాను కదా, ఇంకో ఏడాది కూడా ఆగుతాను. నో,
ప్లీజ్ బావా No. నా చేత నీకు ఒక్కసారి కాఫీ తాగిస్తాను నాకొద్దు. ప్లీజ్ ఒక్కసారి ఆగవు ఆగను. బావా బావా రావద్దు. No. ప్లీజ్ బావా అల్లుడు. బావా కొనసాగా ఉన్న అల్లుడు ఎవరితో నువ్వు ఆ కప్పెట్టివ్వు మా బావకి నేను తాగిస్తాను బావా ఇందా నేను ఇస్తున్నాను కాఫీ తాగు బావా అన్నయ్య ఇదేనా రావడం అవునే బస్సు లేట్ అయింది ఇంకా పెళ్లి దాకా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధమై వచ్చేసాం పెళ్లి ఎప్పుడు చేద్దామంటావు కమలం నువ్వు లోపలికి పద లోపలికి పద మీ అన్నయ్యని పిలిపించేసావన్నమాట. మీరు మీ చెల్లెలు పిలిపించుకోలే మీ కనకాంతి మూల నక్షత్రమే. మూల నక్షత్రం పిల్లని చేసుకుంటే మావ చేస్తాడట. మీ కాంతాంది ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అత్త గుటుక్కుమంటుందంటారు అంటే నేను తెచ్చినా నీకే పర్వాలేదన్నమాట. అంటే నేను చచ్చినా మీకు పర్వాలేదన్నమాట బాధలు అనవసరం. రమేష్ గారికి మా కాంతాన్నిచ్చే పెళ్లి చేస్తాను. కుదరదు మా కనక నుంచి చేయాల్సిందే రమేష్ గారి పెళ్ళ కాంతమే. అదేం కుదరదు కనకమే కాంతమే. కనకమే కాంతమే. కనకమే నేను చెప్తున్నాను కనకమే బాబు బయటికి వెళ్తున్నట్టున్నారు వెంటనే వచ్చేస్తారా ఆలస్యం అవుతుందా అందమైన బావా ఆవు పాలకోవా కనకవు ఇటు రావే నువ్వు కూడా వెళ్ళు అందమైన మొగుడా తిను దూదు పేడా నాకు పేడ వద్దు పెంట వద్దు పండుగ నుంచి ఇది నేను చేశాను బావా తిను ఇందులో నా ప్రేమంతా కూరాను ఉట్టిదే బావా మిఠాయి కొట్టు నుంచి తెప్పించింది అందులో ప్రేమలు కాదు చీమలుంటే ఇందాకే తెలిపింది బావా ఇది నేను నా స్వహస్తాలతో చేశాను తినవు సరే సరే ఓ పని చేయండి మీరిద్దరు ఆ కుర్చీలెక్కి నిశ్శబ్దంగా నిలబడండి నేను 1 2 3 కౌంట్ చేస్తాను 3 అనే లోపు దిగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు గెలిచిన వాళ్ళు చెప్పింది వింటాను పెట్టింది తింటాను సరేనా అలాగే బావ. ఎక్కండి కమాన్ 1 2 3 అను బావా నా ఇష్టం వచ్చినప్పుడు అంటారు ఈ లోపు మీరు కుర్చీ దిగినా మాట్లాడినా ఓడిపోయినట్టే పిల్లలు ఆడుకుంటున్నారు మరే మా కనకాన్ని రమేష్ ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. అచ్చు తప్పు. మా కాంతాన్ని రమేష్ ని చూస్తుంటే ముద్దొస్తోందో. అల్లుడు మా కనకానికి నీకు పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంలో పెద్దవాళ్ళందరికీ ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియబరిస్తే మంచిది కదా ఓ లిస్టు తయారు చేశాను చూడు ఒక్క నిమిషం బాబు రమేష్ నీకు మా కాంతానికి తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నాం నీ ఉద్దేశం ఏమిటి ఒక్క నిమిషం మా కనకానికి నీకు పెళ్లికి వచ్చే నెలలో ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి కబురు చేయనా నాన్న? ఒక్క నిమిషం ఒరేయ్ నువ్వు మా కాంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో మంచి సూట్ కుట్టించుకోరా. ఇదిగోరా 10,000. ఒక్క నిమిషం బావా సాయంత్రం సినిమాకి వెళ్దామా? మంచి లవ్ స్టోరీ ఒక్క ఆడుతుంది. నిమిషం బావా సాయంత్రం మన ఇద్దరం ఎగ్జిబిషన్కి వెళ్దామా? ఒక్క నిమిషం ప్రభా ఏమిటి పూలు కోస్తున్నావా చేతులు కందిపోతాయి ఆ దుర్గేం చేస్తుంది దుర్గా దుర్గ కోస్తానందండి నేనే వద్దన్నాను నాకేం తోచడం లేదని. పెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే ఇన్నాళ్ళు ఈ విషయం నీకు గబుక్కుని చెబితే భయపడిపోతావేమో అని సంశయించాను ఇప్పుడు నీకు వయసు వచ్చింది చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను నీకు మంచి సంబంధం చూశాను ప్రభా వరుడు నల్ల బంగారం అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ రేపు పొద్దున సరిగ్గా 8 గంటలకి నీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే నీ కాబోయే భర్త ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు. అలాగే బావగారు. ఇంకేం విశేషాలు? జయరామ్ హలో రమేష్, ఎన్నాళ్ళైందిరా నేను కలిసి ఎప్పుడు వచ్చావు ఊరు? ఇవాళ వచ్చాను రా ఈ హోటల్లో దిగాను ఐ సీ మీట్ మై ఫ్రెండ్ శరత్. హలో సార్
ప్రసాద్ ల్యాబ్స్ లో హలో పనిచేస్తాను. రమేష్. ఏం పని మీద వచ్చావు? రేపు ఇంటర్వ్యూ ఉందిరా. ఐసి ఎక్కడ? అదే యూనివర్సల్ ఇంజనీర్స్ అని. చంపేసేపు నేను పనిచేస్తుంది ఆ కంపెనీలోనే. అలాగా? ఆ, వెరీ గుడ్. రేపేవో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఆ. మా మేనేజ్మెంట్ తో నీ గురించి చెప్తానులే. చాలా థ్యాంక్స్ రా. మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి పెళ్లి అంటూ ఎడాపెడా మేళాలు వాయించేస్తున్నారా, అందుకే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఎప్పుడైనా ఇంటికి రారా? ఆంజనేయ స్వామి గుడి పక్క సందులో 4వ ఇల్లు. షూర్, తప్పకుండా వస్తాను. ఎలాగో రేపు ఆఫీస్లో కలుస్తాం కదా. మరే క్యారీ ఆన్. మాలోకం ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలు బొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో ఏడైపోయింది, పద పద ప్రభింటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్ సెట్ లోంచి బయటికి తీయడానికి? బయట చెట్టు కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమరు నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొంద? మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలి రా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కువ. అయ్యి బాబు కోడి, బాబు నా కోడిని చంపేస్తున్నారు బాబు, నా మహాలక్ష్మిని చంపేస్తున్నారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా. పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు వీళ్ళిద్దరిని కట్టేయండి, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు నన్ను వీళ్ళకి వదిలేసి పారిపోతారా? అయ్యా సరిగ్గా 8 అయింది. నిన్న బావగారు చెప్పిన వారు వచ్చేసినట్టున్నారు. అయ్యో, మరీ ఇంత చేటు అతిథి మర్యాదలు మహామహమాటంగా ఉంటాయండి. లేచి ఒకసారి మా వాడిని పిలవండి. ఎవరిని? వాడిని జయరామ్ గారిని. చిన్నప్పటి నుంచి మా ఇద్దరు మంచి స్నేహితులు అండి. ఓహో, మీరు ఇంకెవరి కోసం వచ్చారా? ఈ ఇంట్లో జయరామ్ అనే పేరు గల వాళ్ళు ఎవరు లేరండి. యూనివర్సల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఈ ఇల్లు కాదండి, ఇది మన్మథరావు గారి ఓ ఇల్లు. అలాగా. ఆంజనేయ స్వామి గుడి నుంచి 4వ ఇల్లు అని చెప్పాడండి. 1, 2, 3, 4. ఆ గుడికి 4 వైపులా వీధులున్నాయి కదండి, మరి ఏ వీధిలో 4వ ఇల్లు? కరెక్ట్, బాగా చెప్పారు. రాధ గారు. నా పేరు రాధ కాదు. ఓ అదే కామాక్షి గారు. అది కాదు. లక్ష్మి గారు. శ్యామల గారు. అన్నపూర్ణ గారు. ఇక నేను ఊహించలేను, మీరే చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చంద్రప్రభ. చంద్రప్రభ. ఎక్సలెంట్, రూపానికి తగిన పేరు. నా పేరు రమేష్. రమేష్, వస్తానండి. వెళ్ళొస్తాను. బాయ్. See you. See you. See you. Bye. ప్రభా. లక్ష్మి గారు. శ్యామల గారు. ప్రభా. అన్నపూర్ణ గారు. ప్రభా, మీరా? ఎంతసేపు అయింది వచ్చి? నేనేమన్నా చేవనా దోవనా? ఎద్దంత మనిషిని. నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం? ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎవరి గురించి? అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా 8 కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చాడా? ఎవడు వాడు? వాడు వస్తే ఏం చేశావు? మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. దండం పెట్టేశావా? వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా. ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడువేనా? మీరే చెప్పారని. అసలు ఎవడా మనిషి? ఇక్కడికి ఎందుకు వచ్చాట? ఎవరిల్లో అనుకుని పొరపాటున వచ్చారట.
చూసావా అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే తెంగర పిరుగా అట్ట కూర్చో చూడు ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు అత్యాచారం అంటే ఏమిటి బావగారు? ఆ అత్యాచారం అంటే అదొక మాట అంతే, అంతకంటే నీకు అనవసరం. చిన్నపిల్ల వరకు చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు. అలాగే బావగారు. ఇదేది దుర్గా? వస్తానండి బావు. ఇందాకెవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టట, నువ్వేం చేస్తున్నావే? నాను నీళ్ళకెళ్ళినానండి బావు. ఏడవలేకపోయావు, జాగ్రత్త. అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అట్టగేనండి. ఇవాళ ప్రభకు శుభవార్త చెబుదాం అనుకున్నాను. చిచ్చి అన్నీ ఎదురు తిరిగాయి. ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను. ఈ లోపు నువ్వు మాత్రం ప్రభను జాగ్రత్తగా చూసుకో. ఇంకా మగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి. అయ్యా తుమ్ము వచ్చింది, మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనకతమో ముందుకు మంచిది, నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వేధవాని నడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఈడకు వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యి. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసాడు రా, రండి దాక్కోండి. ఆ పెంటముడా కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి. అయ్యో మీరా? ఇదేమిటండి, కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. లేవండి 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 లేవండి. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి. మీరు దొంగ దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివబాయ్ శివబాయ్ శివ్. అటు అదే. ఇక మనం కూడా వెళ్దాం పద. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా, థ్యాంక్స్ బావగారు. దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారే. మీకు తెలీదా ఏమిటి? వాడెవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడి మొహం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బావు? వచ్చేసాడు. ఏడి? అయ్యా ఈసారి ముందు తుమ్ము. అది వెనకాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పచగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా, జాగ్రత్త. పోరబా. ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను, విను. బోల్డు డబ్బు ఖర్చు పెట్టి
ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవడికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. యోగినాథం అయ్యా, అయ్యారు అయ్యారు బాబు గారు వచ్చారు. రండి బాబు రండి. ఇలాగేమండి. రైల్లో వచ్చారండయ్యా, బస్సులో వచ్చారా? బస్సులోరా? ఓహో, మామూలు బస్సులోనండయ్యా, డీలక్స్ బస్సులోనా? డీలక్స్ బస్సులోరా? ఓహో, ఆర్టీసీ బస్సులోనండయ్యా, ప్రైవేట్ బస్సులోనా? నువ్వు నోరు మూసుకుంటావా? నేను చేయవాడినా? ఓహో, ఆహా. నాన్న రమేష్, నాన్న అమ్మా, ఇంతకాలం ఏమైపోయావురా? నీకోసమని మీ అమ్మ ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదురా. పేపర్లో వేయించినా, పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా అప్రతిష్ట అని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం. ముందు కూర్చోనన్నా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా. అక్కడ చాలా బాగుంది. అలాగా? హైదరాబాద్ వెళ్ళావా? ఇక్కడ మా అన్నయ్య కనకం నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న? అదిగో వాళ్ళే ఆ కాంతా కనకాల పోరు పడలేక నేను ఇల్లు వదిలి పారిపోయానమ్మా. నాన్న, హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది. ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, కానీ మీరు చెప్పే కాంతాన్నో కనకాన్నో చేసుకోను కాక చేసుకోను. కుదరదు. వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపు అవుతుంది. అదే మాట్రా. చెల్లెలు కూతురు కోసం కన్న కొడుకును కాదనుకునేంతటి మూర్ఖుని కాదురా నేను. మాకు నువ్వు కావాలిరా. అవునరా. అమ్మా, నీ సంతోషం కావాలి. బావా బావా, ఇన్నాళ్ళు ఏమైపోయి అల్లుడు? బావా బావా, అల్లు వచ్చావా? శుభం. నా చెల్లెలు, ఓయ్, నా పెళ్ళాం అన్న, వాళ్ళ పిల్లలు. నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి. మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసిచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టేబేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిడు బావగారు, మా అమ్మాయి మీ కోడలనుకున్నాం. మమ్మల్ని ఇల్లు వదిలి పొమ్మంటావా? ఇదేమన్నారా అన్నయ్య? ఒరే అయోమయం, అయ్యా వీళ్ళు నలుగురు తక్షణం మన ఇల్లు వెళ్ళిపోవాలరా. ఉసుకో. తమరు బయలుదేరతారండయ్యా, నన్ను బయలుదేరదీమంటారా? వద్దు మహాప్రభు, వద్దు. నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండలా మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది. మేమే వెళ్ళిపోతాం బాబు, తక్షణమే వెళ్ళిపోతాం. రావే. అవును, హైదరాబాద్ లో ఎక్కడున్నారా? సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నాను నాన్న. అలాగా? అన్నట్టు రే, హైదరాబాద్ లో శానయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు. నీకేదన్నా మాట సాయం అవసరం అయితే చేస్తాడు. అడ్రస్ ఇస్తాను, ఒకసారి అతను కలు. అలాగే నాన్న. ఆయన పేరేమిటాను? శానయ్య. ఊరుకోయమ్మా, నా అమ్మ కాదు. తెనటేళ్ళ నుంచి నువ్వు పచ్చి గంగైనా ముట్టలేదు. నెగిసి కుసింతే ఎంగిలి పడమ్మా. వద్దు దుర్గా, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఎలా చావాలో తెలియటం లేదు. నన్ను చంపేవా దుర్గా? తప్పమ్మా, అట్టా టూసులు ఆడకూడదు. పైన సదాదేవతలుంటారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన నన్ను కొనుక్కొచ్చారట దుర్గా. నువ్వు విన్నావు కదా? ఆ సచ్చిను నిన్ను పెళ్లి చేసుకుంటారంటే జరిగిపోద్దేటమ్మా. లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచితనం మిగిలిందమ్మా. మరి అంత అరాచకం అయిపోలేదు. పిల్లను కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సంతులేనోడు కదా, కన్నబిడ్డలా చూసుకుంటాడని సంతోషించాను. ఆడి కడుపులో ఇంత కుళ్ళు ఉంటది అనుకోనేదే. మరే నాను ఆ మాట కల్లో కూడా అనుకోలేదు మావా. 50 ఏళ్ళు దాటినోడు 16 ఏళ్ల పసిపిల్లని చేసుకోవడానికి సిద్ధమైపోయాడంటే బేమంగారు చెప్పినట్టు పేళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా. అరే రే, ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ప్రపంచం మొత్తం మీద ఈయనే చూసామే. శశి ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది. ఇక ఈ సన్నాసిగాడి పని చేయలేం. ఇయ్యాలని ఒకరి మానేస్తాను. ఆడి నుంచి దూరంగా పోదాంపా.
మా లోకం ఇక్కడ నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా? అవునమ్మా, నీకు జరుగుతున్న అన్యాయం చూస్తా మేము ఇక్కడ ఉండలేము. మేము వెళ్ళిపోతామమ్మా. మా లోకం వద్దు మామా, వెళ్ళొద్దు. మనం కూడా దూరం అయిపోతే అమ్మాయి గారు మరిన్ని బాధల్లో పడిపోతారు. మనం ఏడుంటేనే అమ్మాయి గారిని ఆడి బాధ నుంచి కాపాడుకోవచ్చు. నువ్వు ఆడికాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తా ఉంది. ఆడి ఎత్తులకు పై ఎత్తులు నాను ఆలోచిస్తాను. సరే, ఆ అమ్మాయి గారికి మేలు జరుగుద్దంటే నా మనసు చంపుకునేనా సరే ఆడికాడి ఉడిగిన చేస్తా. అమ్మా, నీ ఎంట నీడలా మేముంటామమ్మా. నీకేసేడు జరగదమ్మా, నా మాట నమ్ము. నీ పెళ్లి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది. ఆ కనకమాలక్ష్మి తల్లి మీద ఆన. నేగమ్మ పెరిగేసుకుని 2 ముద్దలు తిను. నాకొద్దు. ఏడి చేస్తదమ్మా, నా మాట విను. వెళ్ళు, 2 ముద్దలు తిను. నేగమ్మ పద. కోకిల కోకిల వచ్చేసా, నీ భావన వచ్చేసా. చిచి, కోకిల కుకు అనాల గాని చిచి అనకూడదు. నువ్వంటేనే నాకు అసహ్యం. నీ మొహం నాకు చూపించుకో. గ్రుడ్డిన గుట చేత కొంతకాలం వేలెపుడమి పాండురాదు, ఇప్పుడు కొడుకు లేదుగోదొడంగిరి. మామయ్య, కోకిల నన్ను చీకొట్టింది. ఆ కారణమున గ్రుడ్డిదయ్యను మాట కూడా నాకు. మామయ్య, పద్యమాపి గజ్జ మొగలు పెట్టు మామయ్య. అల్లుడా భీమసేన, ఏల ఈ తొందర? సర్వమెరింగియో నన్ను నెపపెట్టుట న్యాయమా? గత 6 ఏండ్లుగా అమ్మాయి నీవు తనకు నచ్చలేదనియే వాక్రుచ్చుచున్నది. నిన్ను గనినప్పుడెల్లా శాగునింతమును వల్లించుతూనే ఉన్నది. వాస్తు మారిన దాని మనస్సు మారునేమో అని ఇప్పటికి 6 గృహములను మార్చి తిని ఇది 7వ గృహము. ఇంకనూ దాని మనస్సు మారలేదనినా అది నీ కర్మయ్యే తప్ప వేరొండు కాదు. పొమ్మావలకు ఇంకా గృహములను మార్చు శక్తి నాకు లేదు. పొమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నా కుమార్తెను నేను దండించియో దూషించియో శాసించియో నీతో పరిణయమను గొప్పింపజాల. నీవే ఎటులైన దాని మనస్సును నీ వైపు మరల్చుకున్న పక్షమున మీ కళ్యాణమును జరిపించగలవాడను. మరి 2 దినముల్లో దుగ్గిరాలలో నాటక ప్రదర్శన గలదు. నీవు నా సాధన కట్టుపడక పొమ్మావలకు. ఒరే కురుకుల కాంతార దవాదలాభిధేయ రాధేయ. డజన్ ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, ఆ? 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని ఆ. బాబు, ఆ? మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాప ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఆగు, ఆగలగా. నమస్కారం అండి. ఏటి సింహాచలం కొండమేనా? చందనం వలుపునాడు తిరిగే పోకిరి కుర్రోడ్లాగా ఓ అటు ఇటు అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు. ఏటి కథ? నేను పోకరి కుర్రాను కానండి. ఓ ఆఫీసులో చాకరీ చేసుకుని బతుకుతున్న బుద్ధిమంతుడిని. ఏటి నాగొచ్చినావేటి? ఒకసారి చూసి పెడదామని. పొలమ్మో ఎవరిని? అయ్యో, అపార్థం చేసుకోకండి, మిమ్మల్ని కాదు, ఆ ప్రభని, చంద్రప్రభని. మా అమ్మాయి గారిని కలాలని ఎందుకు అనుకుంటున్నావేటి? అంటే అంత డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మొహంలో మొహం పెట్టి ఫెడేలు మనం అడిగేస్తే చేతకాని వాడు ఫెడేలు వాయించినట్టు అపశబ్దాలు వస్తాయండి. అయినా సరిగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను నేను ప్రభగారిని ప్రేమిస్తున్నానండి. చూడు బావు, ఈ హైదరాబాద్ లో దోమ పుట్టడం ఎంత తేలికో, కుర్రకారులో పేమ పుట్టడం కూడా అంతే తేలిక. పేమిత్తన్నాను అని సొంగ కారుచుకుంటా యాదవ కబుర్లు చెప్పి అన్నం పుణ్యం ఎరుగుని ఆడపిల్లల బతుకుల్ని బుగ్గిసేసిన నీలాంటి మగ పురుషుల్ని లక్షల మందిని చూసినాను. ఇలాగ నంగిరి కబుర్లు చెప్పి మా అమ్మాయి గోరికి దగ్గరైపోయి ఆ వెనక ఆ అమ్మని మోసం చేసినావో పనసకాయ చెక్కినట్టు నీ బుర్ర చెక్కేయగలను. జాగ్రత్త. ఆ అవసరం రాదండి. ప్రభగారు అమాయకమైన మొహం చూశాక ఆవిడకి అపకారం చేయాలని ఎవరికి బుద్ధి పుడుతుంది? ఆ పని చేస్తే వాడు మనిషి కాదు, రాక్షసుడు. నేను రాక్షసుని కానండి, ప్రేమికుణ్ణి. మీ అమ్మాయి గారికి నా కనురెప్పల గొడుగు పెడతాను, నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. నాకు తెలుసు బాబు,
మా పెబమ్మ గారు చాలా అద్దుట్టవంతురాలు. బావు నేను చూడగానే అనుకున్నాను బావు నువ్వు అందరు కుర్రోళ్ళు ఆటోడివి కావని. అయినా పరీక్ష చేద్దామని ఇట్ట పెసిల్ వేసినాను అంతే. రా బావు, అమ్మాయి గారిని శుద్ధిగా రా. హలో. నీ మధ్య నానెందుకు పానకంలో పుడకనాగా నేను వెళ్తానమ్మా. మధ్య మధ్యనొచ్చి చూస్తా ఉంటా. 3 ముళ్ళు పడిదాకా మడిసికి మడిసికి మధ్యన కనీసం 3 అడుగులు దూరం ఉండాల. అది గుర్తెట్టుకోండి. ఆ ఆ నాకు రోజు మీరు కల్లోకి వస్తున్నారు. ఓ ఆడపిల్లలా చెప్పుకోకూడదేమో నాకు తెలీదు, అయినా చెప్పేస్తున్నాను. నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి. అన్నిట్లోనూ మీరే బాబు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎదురు చూస్తున్నాను. నా కోసమా? కాదు, చావు కోసం. అదేమిటండి? ఏమండి ప్రభగారు, ఏమండి ఏమండి ప్రభగారు, ప్రభగారు ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏమైంది నేను ఏడుపు? ప్రభగారు ఏమండి, ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి? ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకుని తినేస్తారా? ఎంత రాక్షసుడైనా అలాంటి పని చేయలేడు. కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి. మీ బావగారు ఎవరు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నాకు అమ్మ నాన్న ఎవరూ లేరండి. పెళ్ళిళ్ళప్పుడు తినేసిన విస్తరాకులు పారేస్తారు చూసారా, ఆ విస్తళ్ళ కుప్ప మీద దొరికానట. ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పచెప్పారు. అక్కడే పెరిగానండి. నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే, ఎవరు కనిపించరు. అలాగే పెరిగానండి. 5 ఏళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచారండి. దేవుడంటే ఆయనే కావాల్సి అనుకున్నాను. ఆయన నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. వద్దు బావా అని పిలవమనేవారు. ఆయన పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని. మొన్న చెప్పారండి, ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి పెంచుకున్నారట. ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి. అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని. నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడేది. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి. అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తోందండి. ఊరుకోండి, ఇంకోసారి మాట అనకండి. 5 ఏళ్లు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా దౌర్భాగ్యుడు? అడిగేవాడు లేడనా? ఎక్కడ ఉంటాడా మన్మధరావు? తెలీదండి, కనుక్కోలేదు. వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకుని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ప్రభు గారు. నిజంగానండి? నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రమాణ పూర్తిగా. కోకిల నన్ను చూసి నవ్వాలి కిలకిల. బాగున్నావా పెద్దనాన్న? మీ ఆవిడ అడుక్కునేవాడితో లేచిపోయింది కదా, తిరిగి వచ్చేసిందా? కోకిల అమ్మాయి కాబోవు పెనిమిటిని పెద్ద తండ్రి అని సంబోధించుతుంటివా? ఏమైనది నీకు? తాతయ్య తాతయ్య నన్ను తాతయ్య అని సంబోధించుతుంటివా? నేను నీ పితామహుడను కాను, జనకుడనే జనకుడను, గండభేరుండ నామధేయుడను. ఊరుకో తాతయ్య, నువ్వు మా నాన్నవేమిటి? మా నాన్న పేరు హరిగ్రీవుడు. అవును, నేను ఇక్కడున్నానేమిటి? మా వారు ఎదురింట్లో ఉన్నారు. పిల్లలు ఏమైపోయారో ఏమిటో. ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య. మావయ్య కోకిలకి ఏమైంది? బహుశా నా కుమార్తెకు గత జన్మ స్మృతులు జ్ఞప్తికి వచ్చినవేమో. అల్లుడా భీమసేన, నీవు కడుంగడు దురదృష్టవంతుడవు. ఏలననా ప్రళయ నిర్ఘాతమరజతబద్ధవచ్చు, హేమశైలము కొనగ్రోటనెత్తవచ్చు, దివిని భువిని రెట్టి సద్దింపవచ్చు. ధర నా కూతు మనసు మార్పని ధరము కాదు, నా ధరము
వచ్చారు. అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? ఆ? మన అబ్బాయి గోపియ? అవ్వవ్వవ్వవ్వవ్వ. వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి ఏది? అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి 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 వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల పారిని. ఆ? అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. ఏమిట్రా గావు కేకలో? కుంచిత పదం. ఒరేయ్, నువ్వు ఇక్కడే అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా? నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున ఆ అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. నీ సొమ్మేం పోయింది? అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం గాడు కదూ. సేమ్ అదే, అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగద్దు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే? అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 ఏళ్లే కదా. పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు. ఇప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా, చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా. స్టెప్పుడు పోకిలో పోదా ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయను, అయ్యో ముద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యా అయ్యో అయ్యో అయ్యా అయ్యో అయ్యా. నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే నాకేం తెలియదు బాబు, ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు? జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. వద్దు. అమ్మో జాగ్రత్త. అమ్మో, టేక్ కేర్. దేవుడు. అయ్యో శానయ్య గారన్నా? లేదు, రేపెల్లుండిలో కలుస్తాను. అమ్ముందా? గుడికెళ్ళిందా? సరే, వచ్చే ఆదివారం ఫోన్ చేస్తాను. అలాగే. ఈ ఊళ్ళో శానయ్య అని మా నాన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడట్రా. ఆయన ఇంట్లో నన్ను ఉండమని మా నాన్న గొడవ. పోనోసారి ఆయన కలిసి మాట్లాడరా, నీకు నచ్చితే అక్కడే ఉండు కానీ. శానయ్య గారిని కలవడానికంటే ముందు మన్మధరావు అనే మలపత్రాష్ట్రం కలిసి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలరా. ఆ పని తర్వాత చూద్దు కానీ ముందు ఆ శానయ్య గారిని కలిసి మాట్లాడు. అమ్మో, ఏమంటే శానయ్య గారు అంటే మీరేనా? కాదు బాబు, ఆది కృష్ణుడికి నాందం ఎక్కడిది? చింపాంజీకి పంచజిప్పి కట్టినట్టు ఉంటాడు. లోపల ఎక్కడ తగులుంటాడో చూడండి. చేతికి ఏమైందండి? మొన్ననే పొరపాటున రైలు ఇంజిన్ కింద పెట్టాలండి. మీరు వెళ్ళి పని చూసుకోండి బాబు. ఎంతకాలం అయింది పాపం? ఏంటి మీకు మతి చెలించి? అయ్యో, నాకు మతి చెల్లించడం ఏమిటి? శానయ్య గారు, శానయ్య గారు, ఇదిగో బాబు, శానయ్య గారు నా సరుకులు. శానయ్య గారిని పిలవయ్యా. ఆ శానయ్య నేనేనయ్యా. మీరా? సారీ, ఆ ఫేస్ చూస్తే శానయ్య గారికి ఒళ్ళు పట్టి తలంటి పోసే మనిషిలా అనిపించింది. సారీ. సారీల తర్వాత తమరావరం సెలవివ్వండి. నా పేరు రమేష్ అండి, మాధవరావు గారు అబ్బాయిని. మాధవరావు అంటే అదేనండి, మీ స్నేహితులు రాంబారావు మాధవరావు గారు. ఒరి 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 మా మాధవ్ గారి కొడుకు ఎంత ఎదిగిపోయావయ్యా. ఎప్పుడో ఇంతప్పుడు చూసా, అప్పుడు నువ్వు నిక్కర్లేసుకుని ఉండేవాడివి. చిన్నప్పుడు అందరు నిక్కర్లేసుకుంటారు కదా సార్. బాగా దెబ్బ కొట్టావు, కూర్చో. ఇప్పుడే స్నానానికి బయలుదేరానయ్యా, అందుకే తుండుకుంటా చుట్టుకుని ఉన్నాను. ఏమిటి సంగతిలో? ఎప్పుడొచ్చావు? నేను ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తానండి. ఆహా. మొన్న మా ఊరు వెళ్తే మా నాన్నగారు మీ అడ్రస్ ఇచ్చారు. బాగుందయ్యా. పిల్లలా? నాకా? ఇంకా పెళ్ళే కాలేదండి. యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు అంటే పడ్డావా? ఎక్కడ? ప్రేమలో? ఇది వరకు పడలేదండి. అంటే ఈ మధ్యలో పడ్డావు అన్నమాట. మీ నాన్నగారి స్నేహితుడని సంశయించుకో. నేను మీకు స్నేహితుడు అనుకో, చెప్పేసాయి. ఎవరా పిల్ల?
ఈ ఊరు చివర ఓ ఆంజనేయ స్వామి గుడిని చూసారా? ఉంటే ఆ గుడికి తూర్పు వైపు వీధిలో 4వ గేటు ఓ పెద్ద తోట ఉంది. ఉంటే ఆ తోటలో ఓ చిన్న ఇల్లు ఉంది. ఉంటే ఆ ఇంట్లో ఓ చక్కని చొక్కుంది. ఆ పిల్లకి మనసిచ్చాను. ఆ పిల్ల నీకు ఎలా తెలుసు? మొన్న ఫ్రెండ్ ఇంటి కోసం ఎత్తుకుతూ పొరపాటు నా ఇంటికి వెళ్ళానండి. తలుపు కొట్టగానే ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది. కాళ్ళకి దండం పెట్టింది నీకేనమాట? అదేమిటండి? అదే అదే నీ కాళ్ళకి దండం పెట్టింది అనమాట. అవునండి. నన్ను చూసి నవ్వింది, సిగ్గుపడింది. ఆగు, ఇంకేమి చెప్పకు, ఒక్క క్షణం ఆగు. కడుపులో గడబిడిగా ఉంది, ఇప్పుడే వస్తా. ఈ ముసుగులో గుద్దులాట లేకుండా ప్రభను నేను పెళ్లి చేసుకోబోతున్నానని, నా దావుకి అడ్డు రావద్దని రమేష్కి సూటిగా చెప్పేస్తాను. సార్ మీరు? అవునయ్యా, ఆ మన్మథరావుని నేనే. ఇన్నాళ్ళు ఆ విషయం నీతో చెప్పడానికి కొంచెం సంశయించాను. ఇక ముసుగులో గుద్దులాట అనవసరమని చెప్పేస్తున్నాను. ఆ పిల్లని నేనే పెళ్లి చేసుకోబోతున్నాను. కంగ్రాట్స్ సార్. బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పేరు, వీధుడు గంధం పూసేరు. అమ్మో, చస్తే వాడితో ఈ మాట చెప్పకూడదు. ఏదో ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడన్న ఓ కుర్రాడు, ఆ కుర్రాడి పేరు రమేషా? అవును, ఆయనే మొన్న గుళ్ళో కూడా కనిపించారు. ఆహా, చూడు, నేను వాడి గురించి వాకప్ చేశాను. అతను చాలా దుర్మార్గుడని తేలింది. నేను నిన్ను బోళ్ళు డబ్బు పోసుకున్నాను. ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నిన్నుంచి పెంచి పెద్ద చేశాను. నీకోసం 2 నౌకర్లను పెట్టాను. నీకోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా? పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు. యముడు సలసలా కాగే నూనెలో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు. ఓలమ్ము ఓలమ్ము, అమ్మాయి గోరిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు. అట్లాంటి పాపం మనకొద్దు ప్రభ. మనం పుణ్యాత్మలం, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం, అవునా? అంచేత నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి ఆ రమేష్ అనే కుర్రవెద వస్తే తలుపులు మూసేయి. తలుపులు కొట్టినా తీయకు. కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు. మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి? అబ్బే, రాదు రాదు. అట్లాంటి దుర్మార్గుల్ని చంపితే పాపం రాకపోగా పోళ్ళు పుణ్యం వస్తుంది. రాముడు కంసుణ్ణి, కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా, నాకు పాపం వచ్చిందా? కంకర్రాయాణం దుష్ట నాశ నా పాప పుణ్యే పుణ్య. నీ బొంద ఆ నోటికొచ్చిన కోతలు కోస్తున్నాడు చూసావే. అంచేత ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టి కొడతావా? అలాగే. అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంచక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని ఒక 1000 సార్లు జపం చేసుకో. వెళ్ళి వెళ్ళి. ఈసారి ఈ ఇంటి ఛాయలకు వచ్చి చూడు. నీ మొహం బద్దల కాకపోతే నా పేరు శానయ్య కాదు. ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి. మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి. దాని తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి తెస్తుంటే ఆ ఎదురింటి పిరుగు నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి. నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవు తోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా ఆ పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను. మునిగిపోతావు. వద్దు మహాప్రభు. ఎంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. ఓహరి నీ దుంపదేగా. ఏమండి?
అమ్మో అయ్యో పూర్వజన్మ వచ్చేస్తుంది అమ్మో ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు అమ్మా ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడ దాహం వేస్తుంది కిరసా దాగొస్తానని వెళ్ళాడు. చాలా ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. ఇంటికి వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. అమ్మో శ్రీ హనుమాను గురుదేవులు నాయద ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా ఏమండి ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీవారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలొకటి మళ్ళీను వారి పిండాకుడు. కూర్చో. కిందటిసారి మీరు బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. సరే నాకు ఆఫీస్కి టైం అయిందని వెళ్ళిపోయాను. సర్లేవయ్యా, ఏమిటి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీయలేదు. అలాగా? ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా. పెట్రోల్ రేట్ లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు దిగిపోతే నువ్వేం చేసావు? వెనక్కి తిరిగి వచ్చేసి ఉంటావు, అంతే కదా? లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతానా? కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు చెప్పావు చెప్పావు. అది వదిలి ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది? త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏమిటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు చెప్పు. అప్పుడు ప్రభ నా మీదకు రాయి విసిరింది సార్. విసిరింది కదా? మరి దెబ్బ ఎక్కడా కనిపించదు ఏమిటయ్యా? అంటే నాకేసి గురి చూసి పక్కనున్న చెట్టు కేసి విసిరింది సార్. అలాగా? దెబ్బ తగలలేదన్నమాట. సార్ మనలో మాట, ఆ రాయికి ఒక కాగితం చుట్టూ మరి విసిరింది సార్. కాగితం చుట్టిందా? ఓ దీని తెలివి దొంగలదోలో. ఏమిటా కాగితం? లేక, ప్రేమ లేక, కాబోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట. ఆయన రావడానికి ఇంకా 1 గంట గడవాలా? అమ్మాయ్యారా ఎవరు వచ్చారో చూడండి. వేగిన ఆపుకెళ్ళండి బాబు. ఇంకా 1 గంట ఎలా గడపాలా అని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. నేను ఇంకా 1 గంట గడపాలన్న ఆలోచన భరించలేక వాచ్ను 1 గంట ముందుకు తిప్పేసి వచ్చాను. అచ్చి బాబాయ్, సచ్చింది గొర్రె. ఈయన వచ్చేసాడు. వాళ్ళు తోటలో ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో. రండి బాబు రండి, దయచేయండి. ఒక్క నిమిషం. ఏమిట్రా? ఏమిట్రా ఈ కొత్త మర్యాదలు ఏమిటి? ఇవాళ మా అయ్యి పోయిన రోజండి అయ్యా. సచ్చినోడికి దండం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అయ్యా. అలాగా? బాగుంది బాగుంది, పద పద. ఓహో 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 అయ్యగారొచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆపేదరా? నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు. బాగుంది బాగుంది, పాడు. అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చేశారు, అయ్యగారు వచ్చారు. ఆ ముసలోడు వచ్చేసినట్టున్నాడు. ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను. వద్దండి, మీకు దండం పెడతాను. ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి. ఇది సమయం కాదు. ఇటు రండి, రండి త్వరగా. ఓహో
ఇక చాలా అప్రా. మా అయ్యకి ఈ పాట అంటే పేడమండి అయ్యా. ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళిచ్చి కొడుతున్నారని ఏట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలోంచి మొసలు వచ్చి ఆయన మింగేసిందండి అయ్యా. అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా. ఓహో బాగుంది బాగుంది. ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు? కూర్చొని చెప్తాను. రండి. ఏం ప్రభా బాగున్నావా? బాగానే ఉన్నాను. దండాలు బాబు. ఏం దుర్గా జాగ్రత్తగా చూసుకుంటున్నావా? రేత్రింబగళ్ళు నేను అసలు రెప్పాల్సిన లేదండి అయ్యా. మళ్ళీ ఆ కుర్రాడి ఇటు వైపుకి వచ్చాడా? రాలేదండి. వస్తే వాడితో మాట్లాడకు. వాడిని పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా. పాపం వస్తుంది. యముడు ఊరుకోడు. యమయాతనకి గురి చేస్తాడు. కత్తుల బొన్లో పెడతాడు. తలకిందులుగా వేళ్లాడి తీసి కింద మంట పెడతాడు. అర్థమైందా? జాగ్రత్త. అలాగేనండి. నీ డాన్స్ సంగీతం ఎంతవరకు వచ్చినాయి? బాగానే నేర్చుకుంటున్నాను. ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను. ఒక పాట పాడి వినిపించు. దుర్గా వస్తున్నానండయ్యా. ప్రభ కాస్త దిశది. చాలా బాగా డాన్స్ చేసావు ప్రభా. ఆగు. ఇటు పక్కకి రాకుండా వెళుతున్నావేటి? పక్కనే ఒక కొలీగిల్లుంటే అక్కడికి వెళుతున్నాను. ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో అని ఆగలేదు. అబ్బాబే డిస్టర్బెన్స్ ఏముందయ్యా? రోజు నువ్వు రావాలి, నాకు వార్తలు తెలియాలి. ఎంతవరకు వచ్చింది నీ లవ్ అఫైరు? ఏమంటున్నారా మన్మథరావు గారు? చిచి వాడిని గౌరవాన్ని గౌరవిస్తాను సార్. వాడు చండాలుడు. అన్నట్టు మొన్న ఒక తమాష జరిగింది సార్. నేను ప్రభా ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా? అవును సార్. ప్రభ నుండి మంచం పక్కనే దాచింది. ఆ ముద్దు వదవ ఆ మంచం దగ్గర కూర్చున్నాడు. పిచ్చి పిచ్చి కోతలు కూశాడు. ప్రభను పాట పాడమన్నాడు. తను ముద్దు కృష్ణుడి గురించి పాడింది. ఆ సొంట వాడిని కృష్ణుడిగా ఊహించుకున్నాయట. వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి, ఎద్దు కృష్ణుడు. వాడు వెళ్ళిపోయాక నేను ప్రభా తెగ నవ్వుకున్నాం. ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడిలా ఊహించుకున్నందుకు. అయితే ఆ పిల్ల నిన్ను మంచం పక్కనే దాచిందన్నమాట. అవునండి, తెలుసుకోలేకపోయాడు చవట. ఇప్పుడే వస్తానుండు. ఆగండి, బాత్రూమ్ కా? మీరు ఇప్పుడిప్పుడే రాలేండి కానీ నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడ పని మొగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి అయ్యా. ఏంట్రాయ్ ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీని చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు. చచ్చు వేధవా. చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం. అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా. మాలోకం గారు ఇక్కడికి రమ్మచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరావు ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యం ఇదే చెప్పారు. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులకి. ఏడ్రోయ్ ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గులెట్ట, రత్నాల ముగ్గులెట్ట, తొందరలో నీ పాడా కట్ట, నిన్ను తీసుకెళ్లి చిత్ర పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే. ఎందుకైనా మంచిది. త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు. ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం? ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మాస్టారు ఎంతసేపేంటండి అసహ్యంగా? లేవండి. పులకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు బావా
అయ్యో ఇదేమిటి నువ్వు ఇలా పడిపోయావేమిటి? లే లే లే, లే లే బాబు రమేష్ రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు పట్టి వస్తున్నాడు. నన్ను అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళు. పిచ్చోడిని చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు, పిచ్చి ఒక కలిసి పిచ్చాడు. తీసుకెళ్ళు. అమ్మో కరకబడుతున్నాడు. తిరిగి పోని. ఇంకా ఇక వాడు అందుకోలేండి, కాసేపు ఆపు చెప్తాను. ఆ పిచ్చోడిని చూసి ఎలా భయపడ్డారేమో సార్? వాడు నా దూర బంధువునైనా నేను కంటపడితే చాలు ఆస్తి మొత్తం రాసామని వెంట పడుతున్నాడు. అలా రా, కాసేపు మాట్లాడుకుందాం. నీ రాసలేలా ప్రేమ గోళ ఎంతవరకు వచ్చాయి? ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్. అందులో తప్పే ఉంది నాయన. రామనవమి నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు. ఈ వయసులో లోక కళ్యాణం గురించి లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది. చెప్పు, నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి? ఆ ముసలి నక్క వెధవ మాకు చాలా అడ్డైపోతున్నాయండి. ఆ దరిద్రుడికి, ఆ చండాలుడికి, ఆ దిక్కుమాలిన సొంటకి. మరి అన్న వద్దులే బాబు, కొన్ని తగ్గించుకో. ఏదో శాంపుల్కి ఒక్క విశేషణ వాడుకో. ఆ దగుల్బాజీ వెధవకి చాలు. మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి. ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రికి నేను ప్రభా పారిపోవాలని నిర్ణయించుకున్నాను. పారిపోవడమే? అదేమిటి అలా అన్నారు? ఏం లేదు బాబు, ఆనందంతో నా నరాలు మూలికై, సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది. అందుకే ఆ సౌండ్ వచ్చింది. ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయనా? రాత్రి 10ంటికి ప్రభంటికి వెళ్ళి తను తీసుకెళ్ళిపోతానండి. మా ఊరింటిపై గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఆహా, అంటే రాత్రి 10 గంటలకి ప్రభని లేవ తీసుకుపోతావన్నమాట. లేచిపోతావంటే నువ్వు ఒళ్ళు కొద్ది పట్టుకుంటున్నావా? నిన్ను ఒళ్ళు బలిసిన పని చేయబోక. పోషించేవాడిని నన్ను కాదని పాడుతూ లేచిపోదామని ప్రయత్నం చేస్తావా? నిన్ను అసలు చంపేయాలి. అమ్మాయి గారిని ఆలోకం చెప్పండి. ఆ రమేష్ గడు ప్రభ ఇవాళ రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ పని జరిగిందో మీ తాట ఒలిచేస్తాను. వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఇంట్లోకి చీమ కూడా దొరబట్టడానికి లేదు. అట్టగానండి. అత్తరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా ఊరుకోయమ్మా, ఊరుకో. రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కాదు. అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకోమ్మా. నీ పిచ్చిగా నీ రాష్ట్రాలు ఎవడొస్తాడు? అమ్మాయి గారి కాడికి తమ నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి. నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు. రావణాసురుడి శరణించి కన్ని సీతమ్మూరు నడిపించి సిన్ని రాములూరికి అప్పకెత్తనాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకి వచ్చి? సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చేవాడు కనుక అంత తెలివైనవాడు బలమైనవాడు అయితే అరే అక్కడ గేట్ దగ్గర గొడవ జరుగుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి. ఎవడాడు? ఎవరా నువ్వు? నన్నే ఆపుతారంటారా కిరాయి వదలరా? ఏం కూర్చోరా? మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? దేవుడురా. లోకంలో ఆయన మంచితనం వల్లే ఆటలు గురుస్తున్నాయి, పాటలు పండుతున్నాయి. అలాగే మా మహానుభావుడికి దైవమానుడికి కాబోయే బాధ్యని అవకాశం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం. ఎవరా నువ్వు? మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయిల గొంతుకురా.
బొంగులు పోయిన బొంతకాయలు నువ్వు మాట్లాడితే నేను నా మెడలో ఉన్నావురా? నా మెడలో- ఆ? అలా, 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 అలా. అయ్యా తమన్నా నేను కొట్టింది ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది ఈ చేతులు నేను నరికేసుకుంటా కత్తి ఒరేయ్, కత్తి మాలోకం ఇందులోని తప్పే ఉందిరా. నీ డ్యూటీ నువ్వు చేశావు. నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోటా చిరుగు పట్టగానే నీకే బహుకరిస్తాను. జీవితాంతం హాయిగా వాడుకో. ఆహాహా. తమరు 4 ఏళ్లుగా వాడుతున్న ఈ ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ చలిలో తమరెందుకు ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. సభద్రా మంచిది. జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా అమ్మాయి రమేష్ దుర్గా అమ్మాయి గారు ఏంటమ్మా ఏమైందమ్మా? వాళ్ళని కర్రతో కొట్టి పారిపోయారు మాలకు. అయ్యో ఆ యదవులందరినీ గేటు దగ్గర కూర్చోబెట్టానమ్మా. అందులో 2 తప్పించుకున్నారు. ఆ సచ్చినోళ్ళు ఇక్కడ కాపు కాశారనమాట. బాబు దెబ్బ బలంగా తగిలిందా? తగలేదు మాలకు. మావా ఆయన వస్తున్నట్టున్నారు మావా. బాబు మీరు పడుకోండి. వెళ్ళిపోయారా బాబు? మా అమ్మాయి గారు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఏమైంది? ఏమవుడు ఏంటయ్యా? కర్రలతో పట్టుకుని బాధేశారు. ఏ నెదర కడత మీద తగిలిందో ఏటో పేడాలు ఎగిరిపోయాయి. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించేస్తాను. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు బాబు. లేకండి ఇక తమరు వెళ్ళండి బాబు. థ్యాంక్స్ మాలకు. వెళ్ళొస్తాను దుర్గా. అమ్మాయి గారు ప్రభా వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను దుర్గా. ఏ దేవుడు శాపం ఓ బిడ్డకి తల్లిని కాలేకపోయినా అత్తుట్టం కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా. ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి. ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా. నా ఆయుసు కూడా పోసుకుని హాయిగా బతుకు. నిన్ను నిలబెట్టి తగలయ్యా. ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. నీ మొఖాల మంట దీపం మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపిలో రెచ్చిపోయారు, పుచ్చి పగల కొట్టారు. ఇంకా నా సామాన్ నువ్వెక్కడికి వెళ్తావరా? వాడేమో 1 పెళ్ళైనోడు, తమరేమో 1.5 పెళ్ళైనోళ్ళు, నేనేమో 1/2 పెళ్లి కూడా కానివ్వండి. ఆ దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా? చచ్చింది ఏమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు. తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు. అవి పైకి కనిపించవు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులో కేసు నడుస్తుంది. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు, పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు వేస్తారు. ఉరికంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5, 4, 3, 2, 1. మీ బండను తగలయ్యో. పెన్ను పూసలో మడుగు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండలు. ఇంకా ఆపండ్రా. మాలోకం అయ్యా, ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలలేదు కదా. లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా. ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఏమిట్రా కొత్త కథ? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరు మీద అపశకునం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నట్ట. శవమేమైందిరా? రామచంద్ర ప్రభు. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. వద్దు, మళ్ళీ 2వ నాకు కథ చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. సెవెంటీ అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలీదు.
అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. వేలకి వేలు తగిలేసి పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ పిల్లయ్య ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మాను. భగవంతుడా, పోలీసులేమో. ఎవరిది? ఒకసారి తలుపు తీయండి. రమేష్ గొంతులాగా ఉందేమిటి? రమేష్, నువ్వా? బాగున్నావా? అమ్మయ్యా, అడిలిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకేదో ప్రమాదం జరిగినట్టు పీడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవ ప్రభ ఇంటి ముందు రౌడీని పెట్టాడు. నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగదెబ్బ తీశాడు. పెద్ద దెబ్బలేం తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే ప్రభను తీసుకుని వెళ్ళిపోయాను. అలాగా? మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? కనీ పెంచిన వాళ్ళు పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నతో చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ప్రభని ఇక్కడికి గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభని మీ ఇంట్లో ఉంచాలి సార్. అలాగే, దానికేం భాగ్యం నాయన. నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడుంటాను? బయట టాక్సీలో ఉంది. అలాగా? అదేమిటి నాయన అక్కడే ఉంచేసావు? ఇదేమన్నా పరాయిల్లా? వెళ్ళు వెళ్ళు, తీసుకురా. ఇదేమిటండి? రాత్రి నుంచి మహా జలుబు చేసింది. ఒకటే తుమ్ములు అనుకో. ప్రభా, నీకు చెప్పిన సేనయ్య గారని వీరే నమస్కారం అండి. మా నాన్నగారి స్నేహితులు, చాలా మంచివారు. నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. త్వరగా వచ్చేస్తారు కదా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా. ఈలోగా ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ భయపడకు. వెళ్ళు. వెళ్ళొస్తానండి, వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. నీ పేరేమిటమ్మా? చంద్రప్రభ. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బాగోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి ఇటు చూడమ్మా, ఈయనేమో ఆ మన్మథరావు. ఏంటి జోగినాథం, అమ్మాయి గారు శానయ్య గారి ఇంటికి చేరారా? అవునరా, శానయ్య మన్మథరావు ఒకరేనని రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం. రారా నాన్న, కులాసానా? ఎంత చిక్కిపోయావరా తండ్రి. రారా లోపలికి రా. ఏ బాబు, ఇలా రా. ఏం కావాలి? మీ అయ్యగారిని పిలుస్తావా? పెద్దయ్య గారా చిన్నయ్య గారా? పెద్దయ్య గారు. ఆహా, చూసేడతావా మాట్లాడతావా? మాట్లాడాలి. ఆహా, పని మీద పర్సనల్ గానా? పర్సనల్ గానయ్యా. ఆహా, 10 నిమిషాలు మాట్లాడతావా, అరగంట మాట్లాడతావా? ఓ పావు గంట. ఆహా, ఇంట్లో మాట్లాడతావా, బయట మాట్లాడతావా? ఏం ప్రశ్నలయ్యా ఇవి? ఏం పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగరు పొయ్యిలో పెట్ట. ఆహా, ఏ పొయ్యిలో? గాడి పొయ్యిలోనా, గ్యాస్ పొయ్యిలోనా? ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పొచ్చు కొడతా జాగ్రత్త. ఆహా, ఏం చెప్పు? ఎడం కాలదా కుడి కాలదా? నోర్మై. ఆహా, ఎవరి నోరు, నీదా నాదా? ఏమిట్రా, అనాథ పిల్లని చేసుకుంటావా? ఆ పిల్ల కులం ఏమిటో గోత్రం ఏమిటో? కులగోత్రాలు సరిపోతే చాలమ్మా, ఆ కాపురం చక్కగా ఉంటుందా? అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం 10 మంది ఆడపడుచులు ఎందుకమ్మా అగ్నికి ఆహుతవుతున్నారు? ఎందుకు ఇది వరకట్టం చావులు సంభవిస్తున్నాయి? పెళ్లికి కావాల్సింది కులగోత్రాలు కాదమ్మా, కలిసిన మనసులు. నేను ఆ పిల్లల్ని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోళ్ళని చూపించుంటే మీరు ఏం చేయగలిగేవారు? కన్నవాళ్ళన్న అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని, అది నా బాధ్యతను వచ్చాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది, అదే తేడా. కానీ నువ్వు ఇంకేం మాట్లాడకు. ఒక్కగానొక్క కొడుకు, వీడి సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది. పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు. ఒరే నాన్న, నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోరా. ఉభయ ఖర్చులు భరించి నేను జరిపిస్తాను ఈ పెళ్లి. ప్రభా, నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యక మాను, జరిగే పెళ్లి జరగక మాను.
అన్నం పెట్టిన మనిషిని వెన్నుపోటు పొడుస్తావు కదూ, చూస్తానే, నీ అంతు చూస్తాను. ఇవాళ రాత్రి 2 గంటలకే మన పెళ్లి ముహూర్తం. ఈ లోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు. పిచ్చి వేషాలు వేశావో ప్రాణం తీస్తాను. బాబు మాలకం, నువ్వు ఇక్కడున్నావు? చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, రండి. మన్మధరం సేనయ్య ఒకడే? అవును బాబు, జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు. ఆ దరిద్రుడు అమ్మాయి గారిని ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఈ రేత్రి కాల పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబా రాక్షసుడు. ఏమిటా ఇది? బాబు రమేష్, రమేష్ ఏంటిది? ఆగరా, ఏమిటా ఇది? అన్న, మన్మధరావు అనే ఒకటి గురించి చెప్పానే, వాడే వీడు. ఆ విషయం నీకెలా తెలుసు? ప్రభను పెళ్లి చేసుకోవాలనుకుంది వీడేనన్నా. ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టించాడు. ఎర్ర సేనయ్య, సిగ్గులు ఎదురా నీకు? ఆ పిల్లకు 16 ఏళ్ళంటే నీకు సరైన వయసులో పెళ్లి అయ్యి ఉంటే నీ మనవరాల వయసురా. అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ప్రభేది చెప్పు చెప్పు. నాకు తెలియదు. నాకు తెలుసు బాబు, లోన గదిలో పెట్టి తాళం వేశాడు. ఓ గది తాళం ఏది? చెప్పు. లేదు, పోయింది. పోయిందే, పట్టుకో, జేబులో ఉంటుంది, తీయండి. ఏయ్, బాబు గారు, ఏయ్, జేబులో తీయండి, తీయండి, చంపేస్తాను. తీయండి. ఏయ్, చంపేస్తా. దొడ్డి గుమ్మలోంచి పారిపోయినట్టున్నారు బాబు. ప్రభా, అరికాళ్ళు అరిగిపోతున్నాయి. ఈ బావముండవాడు చేతికి అందడం లేదు. దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. అన్నయ్య ఈ ఊళ్ళో లేడేమోనండి. కృష్ణయ్య చెప్పాడుగా, చూద్దాం. ఇదిగో ఏమండే, చూద్దాం, ఊళ్ళంతుంది ఊరు. గొడవ చీకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి. ఏమండే, అరవకురా. నేను అరవకుండా ఉండాలంటే మీరు పని చేయాలండి అయ్యా. ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. ఆ? అంటే ఎలాగండి అయ్యా? ఏమండే, అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3 లక్షల నష్టం వస్తుంది. ఆలోచిస్తారేంటండి? ఏమండో ఒరే జోగినాథం, నీ మొఖాన్ని ఒక 1000 రూపాయలు పడేస్తాను. నోరు ముసుపడు. బేరాలు ఆడతారేంటండి? బేరాలు ఏమండో? నీ పెద్దలకు 1000 దండాలరా. అరవకురా. పోనీ ఒక 5,000 ఇస్తాను. ఏం మాట్లాడుకో. 5,000 ఇస్తే కుదరదండి. ఏమండో? పోనీ ఒక 7,000 ఇస్తాను. ఇదే ఫైసలు. ఇదే ఫైన్. ఫైసలు. అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైన్లు. ఏమండో? కాగితాలు తెచ్చిస్తాను. బ్లాక్ మెయిల్ వెధవా అని. బ్లాక్ మెయిల్ వెధవా. తొందరగా రండి. ఇవిగోరా శని వెధవాని. ఇక నోరు మూసుకుని కొంపలో పడుండు. నీ మోహన్ తాగలయ్యా. కొట్టావా? కొట్టడం ఏంట్రా? నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంటే నీకు. అరే, మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత బెట్టి చాకరీ చేస్తావా? మూసేయంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? పెళ్లి. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడు గేదె మొహం నువ్వును. నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా? పిల్ల. నువ్వేం చెయ్యలేవురా. నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా 2 ఏంటా అరుపులో? ఎవరక్కడ కొట్టుకునేది? పాపం అమ్మాయి గుడి మూసున్న 4-5 గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఆనందమాయనే ఈ ఇల్లంతా సొంతం అయిపోయనే. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయా? కాదా? ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయా? లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా? రారా? వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి?
ఊళ్ళోనే ఉంటారండయ్యా ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా రారా? వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయా లేదా? తెలుసు బాబు. నువ్వెవరివి నాయనా? ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓ మహానుభావ, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్యా. మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇయ్యాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని నిద్రపో. నన్ను విసిగించుకో. లోపలంటే వీడెక్కడ దొరికాడండి? వీడేం నౌకరండి బాబు, వీడి బొంద. ఆ లెఫ్ట్ సైడ్ పెట్టుకో. ఎవరితోనన్నా మాట్లాడమని చంపేస్తాను. నీ దుప్ప దేక ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన? కుమ్మం దగ్గరకు వచ్చానో లేదో ఈడవడండి బాబు. ఏమండి నువ్వొచ్చావా? ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, నువ్వు ఇట్రా. ఏమండి మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు. నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. కాదా? ఇప్పుడు నేను స్వతంత్రుండి, ఎవరికి ఏ అప్పు లేనివ్వండి. నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండు, కొంచెం వీడు పరిపెట్టొస్తా. ఏంటయ్యా పరిగెడుతున్నావు? రోడ్డు మీదకా మీ ఊరికా? రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉత్తునేనా? పనుందా? పనుందండి, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా? అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళమండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా? అడ్డించండి వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా? నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం, ఇంకా ప్రశ్నలు వేయకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు, వదిలేయండి. నాతో పెట్టుకోకరే రే, మషి అయిపోతావు. కోకిలా ప్రభా! కోకిలా 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 ప్రభా! ప్రభా! బావా! కోకిలా కోకిలా ఆగో ఆగో కోకిలా ప్రభా! కాలు చేతులు విరిచినా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. నేను పెళ్లి చేసుకోసిన పిల్లని నా ఇంటి దూరం చేస్తావురా? బొగ్గులను తీసుకొని పారిపోతావురా? ఎవరో నిన్ను ఉందంట్రా? ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఆ కీలు ఇరిచి పోగలో పెడతాంట్రా? వదిలిపెట్టరా, వదిలిపెట్టు. మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా బండ బదవా. ఎవరికి పైసా అప్పులేనండి నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? ఆగు బావా. మా అక్కుపక్షికి అప్పు లేరన్న మాట నాకు కొండంత బలాన్ని ఇచ్చిందిరా. చెప్పు, మా పెళ్లికి ఒప్పుకుంటావా లేకపోతే నిన్ను కారపొడి టైపులో కండల పొడి చేసేమంటావా? వద్దు బాబు వద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేశాను. నన్ను ఇలా ప్రాణాలతో వద్దు, చాలు. కోకిలా నువ్వే చేసుకో. అది అలా చదివితే అలానే దారికి మనతో పెట్టుకోకు. కోకిలా కమాన్ కోకిలా కోకిలా. ఎక్కడ కనపడ్డు? గుళ్ళో కానీ దూరాడేమో, చూద్దానా? మేమే అడుగుతునే వాళ్ళం, మమ్మల్ని అడుక్కునే వాళ్ళు మళ్ళీ మీరు. గుళ్ళో కిందకి వెళ్ళి ఉంటాడండి. ఇటువైపు ఏ వీధిలోకో దూరుంటాడు. అయితే ఆ వీధిలో వెతుకుతాం పద. ఇవాళ మాత్రం ఆ కుంకను వదలకూడదు. గుళ్ళని చూస్తున్నా బావా, 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 బావా.
వచ్చేవేంటి ప్రభా? ఏం చేయనండి, మా బావగారు నన్ను పెళ్లి చేసుకుంటాను పంతం పట్టారు. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. ఇది వరకు మనం ఇక్కడే కలిసాం కదా, మళ్ళీ మనల్ని కలపమని ఈ దేవుణ్ణి వేడుకుంటూ పొద్దున్నుంచి ఇక్కడే ప్రదక్షిణాలు చేస్తున్నానండి. అయిన వాళ్ళందరి చేత కాని మాటలు పడ్డాను. నా పనివాడే నా మీద చేయి చేసుకున్నాడు. ఊరు జనం అందరూ చీ కొడుతున్నారు. ఇందరిని కష్టపెట్టి రొస్టు పెట్టి ఆ చిన్న పిల్లని పెళ్లి చేసుకుని నేను సాధించేదేమిటి? చిచి, ఎంత తప్పు చేశాను. ప్రభా, బావగారు, నా కళ్ళకి మీరు తండ్రిలా అనిపిస్తారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నన్ను వదిలేయండి, మీ కాళ్ళకి దండం పెడతాను. కసాయి వాడి ముందు కన్నీళ్లు పెట్టి లాభం లేదు. నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునే హక్కు వీడికి ఎక్కడిది? అంతవరకు వస్తే వీడు అంతు చూస్తాను. లే ప్రభా, ఇన్నేళ్లు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచు తెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా. లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను. ఓ పిల్లి కొనను, కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా. ఆడపిల్ల అంతే అనుకున్నాను. కానీ మనిషికి మనసు ఉంటుందని, ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖున్నమ్మా నేను. ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా. బావగారు, బాబాయ్ గారు అని పిలువమ్మా. నీ పెళ్లి నేను జరిపిస్తాను. కన్యాదానం చేసే భాగ్యం నాకు కలిగించమ్మా. బావా, అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా? అమ్మయ్యా, ముద్దొస్తున్నావు బావా. విందా, అంతేనే, అదే కరెక్ట్. మనం అనుకుంటే చేసేద్దాం. మన ఊళ్ళో బావకు తూర్పు వైపు పొలం ఉందిగా, అది మన పెద్దమ్మాయి పెళ్లికి అమ్మేద్దాం. ఇక ఉత్తరం వైపు చక్కనేమో. నోరు మీరా గొంటలక్క వెధవా. నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లికవ్వ కూడా దక్కనివ్వను. ఏ బంధువుల చావు కోసం రాబంధుల్లా ఎదురు చూసే మీలాంటి వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్రదానం చెయ్యను నేను. నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను, మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బీద పిల్లల పేరు రాసేస్తాను. పొన్నవతలకి బావా. బావా అన్నయ్య అని కాదు, రామ కృష్ణ అని అరవండి, కాస్త పుణ్యమైన దక్కుతుంది. రామా, కృష్ణ, చెప్పనవతలకి. పదవే. బావ కోపంగా ఉన్నాడు. బాబు రమేష్, మీ నాన్నగారు ఎక్కడ? వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మీ ఇద్దరి పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను. నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా. నువ్వా ఏమైనా పుచ్చుకున్నావా? కాఫీ తాగావా, టీ తాగావా? కాపీ అనండి. అందులో పంచదార వేసుకున్నావా, వేసుకోలేదా? అయ్య బాబు, వద్దు వద్దు వద్దు. రేయ్, వద్దు. అయ్యో, అలా కొడతావేంటి? అత్యంత అలా వేయకూడదు. అయ్యో అయ్యో, ఏంటి అలా కొట్టాడు? అయ్యో.